నాఫెడ్ టీజీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం కందుల మద్దతు ధర 7,550 రూపాయలతో కొనుగోలు చేస్తుందని, అయితే రైతులకు కందులు మద్దతు ధరకు అమ్ముకోవాలని వడ్ల కొనుగోలు చేసిన 48 గంటల్లో పేమెంట్ చేశామని, గతంలో వడ్లు, పత్తి, సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా చేశామని, సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చామని, భూమి లేని ఉపాధి కూలీలకు 12,000 ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తున్నామని, గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవని, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, పేర్ల మార్పిడి చేసుకోవాలనుకునే వారు చేసుకోవచ్చని, రైతు భరోసా కింద గతంలో ఉన్నదానికి 12,000కు పెంచామని, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని, రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ పర్యటించి ఆయిల్ ఫామ్ సాగు రైతులకు అవగాహన కల్పిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్టీఓ సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగంమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య, ఇతర అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.